ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 3 పార్టీల కూటమి నుంచి మంత్రులు భాగస్వాములుగా ఉన్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత చంద్రబాబు తన మంత్రివర్గంలోని జనసేన మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో వ్యవహరించనున్నారు. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు కీలక శాఖలను కేటాయించారు. ఈసారి తన క్యాబినెట్లో మహిళలు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక సమీకరణల ఆధారంగా తుది క్యాబినెట్ను ప్రకటించారు. సీనియర్లు పలువురికి బెర్తులు దక్కలేదు. ఇక క్యాబినెట్లో ఎవరికి ఏ శాఖ ఇస్తారనే ఉత్కంఠ కొనసాగింది. చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు తర్వాత మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. జనసేన నుంచి 3 మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్కు కీలక బాధ్యతలు అప్పగించారు. పవన్కు హోంశాఖ ఇస్తారని చాలా కాలం ప్రచారం సాగింది. అయితే పవన్కు తన హోంశాఖ కంటే తనకు ఇష్టమైన గ్రామీణ పర్యావరణ శాఖలు ఇవ్వాలని కోరారు. దీంతో పవన్ కోరుకున్న విధంగా శాఖలను కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జనసేనాని పవన్కు ఏపీ మంత్రివర్గంలో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖలు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పవన్తో చర్చల తర్వాత జనసేన నుంచి మంత్రులుగా ఉన్న మరో 2 శాఖలను నిర్ణయించారు. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ కేటాయించారు. మరో మంత్రి కందుల దుర్గేష్కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను ఖరారు చేసినట్లుగా సమాచారం. పవన్ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లుగా తెలుస్తోంది. లోకేష్కు కీలక శాఖలను కేటాయించినట్లుగా సమాచారం. ఐటీతో పాటుగా ఉపాధి కల్పన బాధ్యతలను లోకేష్కు అప్పగిస్తారని చెప్తూ ఉన్నారు. అమరావతి నిర్మాణంతో ముడిపడి ఉన్న పట్టణాభివృద్ధి శాఖను నారాయణకు కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆర్థిక శాఖను ఆనం రామనారాయణ రెడ్డి, ఇరిగేషన్ శాఖను పాయావుల కేశవ్ గారికి అప్పగిస్తారని పార్టీ ప్రముఖులు సమాచారం. అచ్చెన్నాయుడు లేదా రామానాయుడులో ఒకరికి వ్యవసాయ శాఖ దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు. బీజేపీ మంత్రి సత్యకుమార్కు దేవాదాయ శాఖ ఇస్తారని తెలుస్తోంది. సంధ్యారానికి గిరిజన సంక్షేమం, అలాగే ఫరూక్కు మైనార్టీ సంక్షేమం, కొల్లు రవీంద్రకు బీసీ సంక్షేమం, పార్థసారథికి విద్యాశాఖ, వంగలపూడి అనితకు సాంఘిక సంక్షేమ శాఖలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం 5 హామీలపైన ఆయన సంతకాలు చేయబోతున్నారు.